అందరికీ నమస్తే. ఒక భయంకరమైన వార్త ఏ మీడియా కూడా కవర్ చేయదు. ఎందుకు చేయదంటే అంతే, నోరు ఉన్నోందే రాజ్యం, పవర్ ఉన్నోందే రాజ్యం. నోరు లేనోడు అంతే. ఇంకా ఆ రాజ్యం శిక్షిస్తే శిక్ష పడాలి, తంతే తన్నించుకోవాలి, కేసులు పెడితే పెట్టించుకోవాలి. ఇక నీ ప్రాణం పోయినా నువ్వు అరవద్దు. ప్రస్తుతం అదే నడుస్తుంది. ఇక్కడ కరీంనగర్ కమిషనరేట్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందబ్బా. ఆ ఇన్సిడెంట్ నాకు బాధితుడు సంప్రదించిండు. ఆయన పంపించిన ఫోటోలు, ఆయన చెప్పిన మ్యాటర్ వింటే అసలు మనం ఇక ఇది ప్రజాపాలన అనుకుంటున్నాం కదా, అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాపాలన పక్కన పెడదాం. మనం ప్రజల మధ్య బతుకుతున్నామా, లేకపోతే ఇంకెక్కడన్నా వేరే ఎక్కడనో ఆ పాలస్తీనేలా బంగ్లాదేశ్లా ఎక్కడనో అక్కడెక్కడనో బతుకుతున్నామా అనిపించింది నాకు. ఈ వార్త చూసే కన్నా ముందు మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, సిగ్నల్ టీవీ వీడియో కిందనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, ఆ బటన్ నొక్కండి. ప్లస్ ఈ వీడియోను కూడా షేర్ చేయండి, మీ గ్రూపుల్లో షేర్ చేసి జరిగిన అన్యాయాన్ని, ఒక పిల్లగానికి జరిగిన అన్యాయాన్ని ప్రపంచమంతా చాటండి. అచ్యుత్ గౌడ్ అని ఒక 25 ఇయర్స్ పిల్లగాడు. ఆ పిల్లగాడి మీద ఏంటంటే కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో గన్నేరువరం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ తాండ్ర నరేష్ అంట ఎట్లా కొట్టింది తెలుసా? చెమడా ఊసిపోయింది, మొత్తం కమిలిపోయింది ఎక్కడిదక్కడ. పెళ్ళి కూడా కాలే ఆ పిల్లగానికి. ఆ పిల్లగానికి వెన్నెముక కదిలిపోయింది మొత్తం. ఒకసారి చూడండి. ఈ పిల్లాడు అచ్యుత్ గౌడ్. నేను ఆయనతో ఫోన్లో కూడా మాట్లాడిస్తా, ఎందుకంటే ఆయన బాధ ఆయన చెప్తేనే బాగుంటుంది. అసలు ఏం తప్పు చేసిండు, ఏం కేసు బుక్ చేసిండ్రు, ఎందుకు కొట్టిండ్రు, అసలు ఈ 3rd డిగ్రీ ప్రయోగించే అవసరం ఏమొచ్చింది ఎస్ఐకి, అవన్నీ కూడా మాట్లాడదాం. ఒకసారి చూడండి. కమిలిపోయినాయి ఎక్కడిదక్కడ. ఇంకా మనం ఆయన పంపించిన కాళ్ళు చేతులు అవే పంపించిండ్రు హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్ చేయించారు, గవర్నమెంట్ సెంట్రల్ హాస్పిటల్. ఈ ఇన్సిడెంట్ జరిగింది కూడా మొన్ననే 16 తారీఖు జరిగింది. ఇప్పటిదాకా ఏ పేపర్లో కూడా కనీసం వార్త రాసే ధైర్యం చేయలేదు. ఎందుకంటే పోలీసులు, గవర్నమెంట్ ఇదంతా ఉంటుంది కదా. ఈయన ఎస్ఐ, ఈయనంట. మరి ఈయన అందరూ ఏమని పెడుతున్నారంటే సోషల్ మీడియాలో, ఈయన మనిషి మృగమా అని పెడుతున్నారు. మనిషి అనతోడైతే ఇంకొక మనిషిని అట్లా కొట్టాడు. కొడుతుంటే 2 చేతులు జారిపోతుంటే 2 చేతుల 2 కట్టెలు పట్టుకుని కొట్టినట్ట. 2 కట్టెలు 2 చేతుల పట్టుకు కొట్టినట్ట. ఆ పిల్లాడు నేను చచ్చిపోతా నాకు దూపు అవుతుంది అంటే, ఏదో సినిమా ఉంది కదా, దోషులు పట్టు తాగుదు అని ఉచ్చబోసే ప్రయత్నం చేసినట్టు ఎస్ఐ. తాగు అని. ఇక ఇట్లాంటి మళ్ళీ ఇది జరిగిన తర్వాత హయ్యర్ ఆఫీషియల్స్ కూడా కంప్లైంట్ చేశారు. ఇప్పటిదాకా చర్యలు తీసుకోవాలి ఆ నరేష్ అనే ఎస్ఐ మీద. మీకు ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అసలు ఈ కేసు ఏంది, అసలు నాకు తెలిసి ఆ కేసు ఏందో ఆయనతోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అచ్యుత్, నేను శివారెడ్డి మాట్లాడుతున్నా, జర్నలిస్ట్ని. ఏం జరిగింది చెప్పు, అసలు ఏంది కేసు చెప్పు. నిన్ను అంతగానం ఎందుకు కొట్టిండ్రు పోలీసులు? ఏం కేసు, అసలు ఏం కేసులో పట్టుకుపోయారు నిన్ను? ఏం లేదు, ఇది చిన్నగా మాకు అక్కడ కిరాల కడ పైసల కడ మాట్లాడుకుంటున్నాం. గట్టిగా మాట్లాడవా కొంచెం? అక్కడ మాట్లాడుకుంటున్నాం అన్న. అక్కడ ఇంకో ఫ్రెండ్ ఉండి కానిస్టేబుల్ ఫోన్ చేసిండు అంట. ఏది మీ ఫ్రెండ్స్ మధ్య కొట్టాట అయింది? ఫ్రెండ్ ఉండి ఫోన్ చేసే వరకు ఆయన మేము ఇట్లా స్టేషన్ కానించుకోగా ఇంకో కానిస్టేబుల్ ఆపిండు. ఆపి నేను ఉండానన్న, ఆయన చెప్పినందుకు ఇట్లా ఆపుతున్నా, అయిపోయింది కదా అన్న. ఎట్లా మళ్ళీ డ్రెస్ లో కూడా లేడు అన్న, సివిల్ డ్రెస్ లోనే ఉన్నాడు. నేను ఉండి స్టేషన్ కాడ ఉండి మాట్లాడితే నువ్వు ఆయనకు బినామయ్యో అన్న అనుకుంటా మాట్లాడినాక సరే తమ్మి అనుకుంటా ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ ఊదిచ్చిండు లోపలికి అయినాక. డ్రంక్ అండ్ డ్రైవ్ నువ్వే బండి నడుపుతున్నావు అప్పుడు? లేదు, మా ఫ్రెండ్ నడుపుతాడు. నువ్వేడున్నావు? వెనక కూర్చున్నావు. ఓకే. లోపలికి అయినాక కూర్చుండు, బైక్ మీద ఉండగా కూతా కదా. బైక్ మొత్తం దిగి లోపలికి పోయినాక లోపల ఊదిచ్చారు లోపల. మీరు ఆ కొట్టాడైంది ఆ బీర్ తాగే దగ్గరనే? అక్కడ అది వేరే దగ్గర అయింది. ఓకే. నువ్వు వెనక కూర్చున్నావు కదా చూత్, నిన్నెందుకు ఊదిచ్చిండ్రు? అక్కడ ఊదిచ్చిండు, నేను ఎక్స్ట్రా మాట్లాడుతున్నాను. ఎందుకు అంటే ఎక్స్ట్రా అంటే ఏం మాట్లాడినావు? నేను అడిగినందుకు తప్పట. ఆయన ఫోన్ చేసి అన్న ఫోన్ చేసినందుకు ఇట్లా వచ్చాడు కదా అని అన్న, దానికి తప్పట నన్ను పట్టుకున్నందుకు అన్న. తర్వాత ఊదిచ్చిండు, తర్వాత బండి ఫోన్ తీసుకున్నారు, పంపించారు, నైటే పంపించారు. ఏం కేసు బుక్ చేసిండు నీ మీద? డ్రంక్ అండ్ డ్రైవ్. వెనక కూర్చున్న వాళ్ళు ఊదిచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు బుక్ చేసిండ్రా? డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు బుక్ చేయించాడు. అది పెద్ద కేసు కాదు కదా. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇంతగానే మీద కొట్టిండ్రు, అది ఏముంటుంది, ఫైన్ వేస్తారు. తెల్లారి పోయినా ఎస్ఐ సార్ దగ్గరికి. తెల్లారి పోయిన ఈ కానిస్టేబుల్ ఎస్ఐ సార్కి ఏం చెప్పినో తెలియదు. ఆయన ఎస్ఐ సార్ ఎవరు? ఎస్ఐ సారా?
ఎస్ఐ సార్ ఆ, తాండా నరేష్ సార్ అని. ఉమ్, ఆయన సార్ దగ్గరికి కలిసి బండిను ఫోన్ తీసుకోవద్దా అని రమ్మన్నారు. ఉమ్, వీళ్ళని ఫోన్ చేసి ఉమ్, పోయినాక ఆయనతో లోపలికి పంపించింది డైరెక్ట్ నన్ను. ఉమ్, ఎస్ఐ సార్ వన్ లోపలి పట్టుకోమన్నాక ఇక చేయలు అటు పెట్టి ఇక పుట్టు పొడి చంపిండు ఇక ఎటు పడితే అటే. ఉమ్, ఇక కొట్టేసినాక మళ్ళా రాసి ఆయనతో ఇంకొక అన్న, ఆయన కాంగ్రెస్ లీడర్ అన్న ఉంటాడు శ్రీనాథ్ అన్న, ఉమ్, ఆయన వచ్చిండు. ఇట్లా ఎందుకు కొట్టినావు అని చెప్పేసి అంటే 2 దెబ్బలు కొట్టినా అన్నాడు. ఉమ్, సరే అని ఆయనతో నందనరావు బుక్ చేసిన అని పంపించేసిండు. ఉమ్, నేను పోయి అడుగున్నా ఇక నొప్పులకు. ఉమ్, తెల్లారు లేచే వరకు నాకు లివర్ రాలే మొత్తానికి. ఉమ్. ఉమ్. మొత్తం లోపల దెబ్బలు, కమురు దెబ్బలు, పోలీసు వాళ్ళ దెబ్బలు అట్లే ఉంటాయి కదా. ఉమ్, ఇక మొత్తం ఇక తొడలకుంటా ఉమ్, అదైందన్న. ఉమ్. దూపు అవుతుందని అడిగితే ఆయన అట్లా సినిమాలో మాట్లాడిండా? సేమ్. ఆ? ఏమంటాడు? ఎస్ఐకి ఎందుకు కోపం? ఏమన్నా నాకు కూడా తెలియదు. నీ వరకు నేను అసలు చేసింది లేదు, నీ వరకు అట్లా ఊళ్ళో తిరిగి ఏం చేసింది కూడా లేదు నాకు. ఇంతకు ముందు ఏమైనా కేసులు ఉన్నాయి నీ మీద? ఒక్క కేసు లేదన్న. నేను ఆర్టీఓ మేడం దగ్గర ఇక్కడ పని చేస్తాను, నేను వర్క్ చేస్తా. ఏం పని చేస్తావు అచ్యుత్? నేను కార్ నడుపుతాను. కార్ డ్రైవర్. ఇప్పుడు ఏడు నువ్వు హాస్పిటల్లో ఉన్నావా, ఇంటికాడ ఉన్నావా? హాస్పిటల్ నిన్న వచ్చిన. నిన్న వచ్చినావు. ఎట్లుంది ఆరోగ్యం ఇప్పుడు? కొంచెం మంచిగా ఉందన్న. కొంచెం కాలు బాగా నొస్తుంది కొంచెం. కొడుతుంటే ఎట్లా ఎట్లా జరిగింది చెప్పు. కొట్టే వ్యవహారం ఎట్లా జరిగింది చెప్పు. డైరెక్ట్ తీసుకొని కొట్టేసిండు అన్న. డైరెక్ట్ ఇంకో 2 కానిస్టేబుల్ ఉన్నారు, 2 లాఠీలు అనుకుని కొట్టిండు. ఎస్ఐ నెంబర్ ఉందా అన్న? ఎస్ఐ నెంబర్ ఉందా? నా దగ్గర లేదన్న. సరే నేను తీసుకొని మాట్లాడతా. కానీ ఇప్పుడైతే హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చినావు. వచ్చిన అన్న. ఇంకా రిమాండ్లు ఏం లేవు? ఏది లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ అదొక్కటి పెట్టిండు. ఆ కోర్టులో పోయి 139 వచ్చిందని అదొక్కటి పెట్టేసి పెట్టిండు. ఇప్పుడు రాత్రి పూట కొట్టిరా ఉదయం పూటనా? ఉదయమే. ఉదయం పూటనే కొట్టిండ్రు? ఉదయం పూటనే. ఈ మన కానిస్టేబుల్ అనేటైనా ఏమని చెప్పిండో తెలియదు ఎస్ఐ సార్. ఎస్ఐ కొట్టిండా కానిస్టేబుల్ కొట్టిండా? ఎస్ఐ కొట్టిండు. ఎంతసేపు కొట్టింటారు అచ్యుత్? దాదాపు ఒక 10-15 నిమిషాలు కొట్టిందన్న, సప్ప ఆగకుండా. ఆడికి కాళ్ళ మీద పడ్డాయి. అది ఎవరు లేరా పోలీస్ స్టేషన్లో అట్లా కొడుతుంటే? వాళ్ళు మా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ బయట ఉన్నారు. మండల్ యూత్ కాంగ్రెస్ మండల్ యూత్ ఆయన ప్రెసిడెంట్ ఆయన ఉంటాడు. వాళ్ళు బయట ఉన్నారు. నువ్వు కాంగ్రెస్ పార్టీ అయినా? టిఆర్ఎస్. అందుకని కొట్టిరేమో. కావచ్చు అన్న, తెలియదు. వాళ్ళు కూడా ఆల్రెడీ నా సపోర్ట్కే వచ్చారు. ఇప్పుడు ఏంది ఏదో కేసు విత్డ్రాల్ చేసుకొని వాట్సాప్లో చూసిన, ఏం కేసు అది? ఏదో కేసు విత్డ్రా చేసుకోమని అడుగుతున్నారు ఫ్రెండ్స్ అని. అది ఫ్రెండ్స్ నిన్న ఒకటి అది ఇప్పుడు నా తరపున వచ్చారుగా, వాళ్ళని అది చేసిండట, చేసి మళ్ళా వదిలేసిన అని చెప్పారు. వాళ్ళని కూడా కొట్టిర్రా? వాళ్ళను కొట్టినా అన్నారు. మరి ఏమో తెలియదు అన్న క్లారిటీగా. వాళ్ళని ఎందుకు పిలిపించిండ్రు? అంటే వాళ్ళు చిన్నగా ఏదో అంటే ఇక నాతో వచ్చిరని. నీతో పాటు వచ్చిరని అలా వదిలేసిండంట. సరే నేను నాది ఒకటి పెట్టి ప్రెస్ మీట్ తాగోతాం లెక్క అని పేరు తీసి అది చేసిండు. మళ్ళా నాది జాబ్ కూడా కొట్టేసినాను. వెనుక కూర్చున్న ఆయనకు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టింది చూసినావా? అది ఏంది ప్రూఫ్? ఆడేమన్నా సీసీ కెమెరా ఏమైనా ఉందా? సీసీ కెమెరా పోలీస్ స్టేషన్ ఉంటాయి. పోలీస్ స్టేషన్లో ఉంటాయి. అడగలే నువ్వు? మరి నేను తాగలేదని చెప్పలే నువ్వు? వెనుక కూర్చుంటే ఎట్లా చేసినావు అడగలే? అది అడిగితేనే అట్లా చేసి చేసిరు అన్నట్టు అన్న. ఓకే. రాసి దురుసుగా మాట్లాడిన అనుకుంటే పెట్టేసి చెప్పేసిరు అన్నట్టు. ఓకే అచ్యుత్, నీకు నా నెంబర్ ఇదే. నీకు మళ్ళీ ఏమన్నా జరిగితే నాకు ఫోన్ చేయి. సరే అన్న. ఓకే అచ్యుత్, థ్యాంక్ యూ. చూసిండ్రా నా పిల్లాడు ఎట్లా మాట్లాడుతున్నాడు? ఇది పరిస్థితి. డ్రంక్ అండ్ డ్రైవ్ అంట. వెనక సీట్లో కూర్చున్న మీద డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టి ఆయన లోపల వేసి ఏదో గట్టిగా మాట్లాడిన వెనక కూర్చుంటే ఎట్లా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో బుక్ చేస్తారంటే కొట్టిర్రంట. ఎక్కడ పోతుంది ఈ పోలీసు వ్యవస్థ? ఏమవుతుంది? ఉన్నత అధికారులు కూడా పట్టించుకోకపోతే ఎస్ఐలకు రాసి ఇచ్చేసినరా పోలీస్ స్టేషన్ మొత్తం. దానికి ఎస్హెచ్ఓ ఇచ్చా ఎవరు ఉన్నారా? కమిషనర్ ఉన్నారా? కమిషనర్ గారు మీరు స్పందించాలి దీని మీద. ఇక దేనికి స్పందిస్తారు మరి మీరు? దేనికి స్పందిస్తారు? మీ పోలీసులు అన్యాయం చేస్తే స్పందించదా పోలీస్ డిపార్ట్మెంటు? వెనుక కూర్చోని మీద పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఉందంట, చూడొచ్చు కదా మీరు.
ఒక బాధితుడు మాట్లాడుతున్నాడు నాతోన. ఈ విషయం మీద ఆ కరీంనగర్లో ఎవరైనా పొలిటీషియన్స్ ఉంటే ఏ పార్టీలో కనీసం ఆ ప్లాన్ పట్టుకొని హెచ్ఆర్సీకో ఆడికైనా వండి ఏమైనా న్యాయం జరుగుతుందేమో. నోరులో నేను మీద ఈ రాజ్యం తొక్కిపడేస్తుంది, నోరు లేకపోతే అంతే. ఇంకా ఆడు సామాన్య ఓటర్ కాబట్టి అని మీద దాడి జరిగింది. అచ్యుత్ మీద పోలీసు వాళ్ళు దార్శికం ఇది. ఇక ఎస్ఐఏ ఫైనలా? పోలీస్ డిపార్ట్మెంట్లో సిఐలు, ఏసీపీలు, డీసీపీలు ఎవరు లేరా? వాళ్ళందరూ వదిలేసినారా? మొత్తం ఎస్ఐలకు వదిలేసేసి అయిపోయింది, ఇంకా మేము ఇంతే, మేము ఉత్తర జీతాలు తీసుకుంటామని. హలో సార్, తాండ్ర నరేష్ గారా ఎస్ఐ? కన్నేరువరం సార్. నా పేరు శివారెడ్డి, నేను జర్నలిస్ట్, నేను లైవ్లో ఉన్న సిగ్నల్ టీవీ. మీ మీద అచ్యుత్ అనే పిల్లని అరెస్ట్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్లా తీసుకొచ్చి కొట్టినరా సార్ మీరు? మరి ఆ పిల్లాడు ఫోటోలు విడుదల చేసిండు, హాస్పిటల్ ఎందుకు జాయిన్ అయ్యండి? మీ దగ్గరకు వచ్చిన పిల్లగాడు మీరేం కొట్టలేదు? ఫోన్ అచ్యుత్ అనే పిల్లాడు తెలుసా మీకు? తెలుసు. ఆ పిల్లని ఎవరు కొట్టిరు సార్? తొడలు చేతులు మొత్తం వాసిపోయినాయి, తొడలు ఎక్కడక్కడ. మీరు అబద్ధం చెప్తున్నారని అనుకుంటున్నాను నేను. లేదు, అదేం లేదు. మరి ఏం చేసిండు పిలిచి, స్టేషన్ పిలిచి? డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు ఉంది, ఆయన మీద కేసు బుక్ చేసినాం, కౌన్సిలింగ్ చేసి పంపించినాం. డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే ఆయన బండి నడుపుతున్నారా, బండి ఎక్కి వెనక ఉన్నాడా? నడుపుతున్నాడు. ఉందా సార్? సీసీటీవీ ఫుటేజ్ ఉందా మీ దగ్గర? ఉంది. ఉంటే నాకు ఈ నెంబర్కి సెండ్ చేయండి సార్. నేను, నా కంప్లైంట్ వచ్చింది, మీరు కొట్టినరని. ఆయన హాస్పిటల్లో, మరి హాస్పిటల్ బిల్లు కూడా నా దగ్గర ఉంది. ఆయనకు దెబ్బలు తాకినాయి, లోపల దెబ్బలు, పోలీస్ దెబ్బలు తాకినాయి. ఎవరు కొట్టిన సార్ మీ స్టేషన్లో? ఎవరు కొట్టారో మాకు తెలియదు, పోలీస్ స్టేషన్ అయితే ఎవరు కొట్టలేదు. పక్కా కదా, మీరు ఏదో మాట ఉంటారు కదా? కన్ఫర్మ్. రైట్ సార్, ఓకే. రైట్. అది పెట్టండి నాకు ఒకసారి, సీసీటీవీ ఫుటేజ్ పెట్టండి. అవైలబుల్ లేను, బట్ టైం పడుతుంది. రైట్ సార్, మంచిది. చూసినరా తాండ్ర నరేష్ ఏం మాట్లాడుతుండే? ఎస్ఐ పిలిచి ముద్దు పెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినట. కమిషనర్ గారు, కరీంనగర్ కమిషనర్ గారు, మీరు చర్యలు తీసుకోవాలి. ఒకసారి నేను పిలిచి ఎంక్వైరీ చేయండి, అక్కడ సీసీటీవీ ఫుటేజ్ చూడండి. వెనుక కూర్చున్న వ్యక్తి మీద డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు బుక్ చేసి ఆ పిల్లని జీవితంలో పనికిరాకుండా చేసింది సార్. ఇంతకన్నా దారుణమా సార్? పోలీసు వాళ్ళ మీద గౌరవం ఉండాలి కానీ పోలీసు వాళ్ళు అంటే రాక్షసులు, పోలీసులు అంటే మనుషులే కాదు అనే కాడ తీసుకొచ్చుకుంటారా మీరు? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.